గౌరవ మంత్రివర్యులు మన డాక్టర్ బాలా వీరేంద్ర స్వామి గారికి స్వాగతం శుభాకాంక్షలు రిసీవ్ చేసుకోండి. తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ పిల్లలు పుట్టించామంటే దేనికోసం వాళ్ళకు ఒక మంచి ఈరోజు అంతర్జాతీయ మద్య వ్యసన విమోచన దినోత్సవం. అంటే ప్రపంచవ్యాప్తంగా మత్తు పదార్థాలకి బానిసైనటువంటి వాళ్ళని దాని నుంచి బయటకు వచ్చి సమాజానికి ఉపయోగపడాలనేటువంటి మీరు ఇవ్వడం కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. మన జిల్లాలో వారం రోజులుగా విద్యార్థులు, యువత, సమాజంలో వ్యాస రచనలు, వక్తృత్వ పోటీలు ఇవన్నీ నిర్వహించే అవగాహన జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టరేట్ నుండి జీజీహెచ్లోని డి అడిక్షన్ సెంటర్ వరకు, అంటే ఎక్కడైతే పరిపాలన మొదలు పెడుతున్నామో అక్కడి నుంచి మనము వాళ్ళకి మత్తుపానాల నుంచి, వ్యసనం నుంచి విముక్తి కలిగించేదానికి కౌన్సిలింగ్ ఇచ్చే కేంద్రం వరకు కూడా మనం పాదయాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తాను, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా
దేశంలో ఎక్కడా లేని విధంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పోలీస్ అండ్ ఎక్సైజ్ అండ్ డి అడిక్షన్, ఎడ్యుకేషన్ ఇలాంటి శాఖలన్నిటితో కలిపి జిల్లాకు ఒక ప్రత్యేకంగా ఈగల్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మనకున్నటువంటి ఎక్సైజ్ నుంచి కూడా 2% సెస్ తీసుకొని ఈగల్ వ్యవస్థ కేటాయించడం కూడా జరిగింది. మనం అక్రమంగా ఏదైతే ఏజెన్సీలో సాగు చేస్తున్నట్టు గంజాయి ఉందో ఆ గంజాయి సాగుని అంతమొందించడం జరిగింది. ఆ ప్రాంత రైతులు వేరే పంటలకి వ్యవసాయం సాగు చేసేందుకు కూడా మరలించడం జరిగింది. అక్రమ రవాణాని రైల్వే పోలీసులతో కలిసి ఎక్కడికక్కడ చెక్ చేసుకుంటూ కేసులు పట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసేదాన్ని కూడా పట్టుకున్నాం. పోలీసులు కూడా కార్డన్ సెర్చ్ చేసి ఆ నిల్వ ఉన్నటువంటి వాళ్ళు తీసుకొని కేసులు పెట్టడం జరిగింది. ఎవరైతే దీనిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకు సంబంధించిన ఆస్తులు జప్తు చేయడం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇప్పటికీ సుమారు 17 కోట్ల పైగా ఆస్తులు జప్తు చేయడం జరిగింది. ఈరోజు సమాజంలో యువత ఎక్కువగా ఇలాంటివి వ్యసనాలకు బానిస అయిపోయి నిర్వీర్యం అయిపోతున్నారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 47లో భాగంగా సమాజం అభివృద్ధి చెందాలి, తప్పనిసరిగా యువత ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు నికోటిన్కి ఇలాంటి వాటికి యాంటీ నికోటిన్ ప్యాచెస్ వచ్చాయి. అంతేకాకుండా ప్రతి జిల్లాలో కూడా డి అడిక్షన్ సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన జిల్లాలోని, మన రాష్ట్రంలో ముఖ్యంగా 4 ప్రధానమైనటువంటి సబ్ జైల్స్లో కూడా మనం వీటిని ఏర్పాటు చేయడం, మనం ఒక డి అడిక్షన్ సెంటర్ అనేది సబ్ జైల్స్లో కూడా ఏర్పాటు చేసి భారతదేశంలో మనమే ఏర్పాటు చేసాం. 3 విశాఖపట్నం, గుంటూరు, అదేవిధంగా కడపలో కూడా 3 మోడల్ డి అడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం సైకియాట్రీ డిపార్ట్మెంట్లో. ఇవన్నీ కూడా అంతిమంగా సమాజంలో కౌన్సిలింగ్ నిర్వహించడం, వాటి దూరంగా ఉండటం, మెడికల్ షాపుల్లో ఎలాంటి డ్రగ్స్ ఇస్తున్నా కానీ వాటి మీద దాడులు చేసి వాటి కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. మీడియాను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి వాటి మీద మీరు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గంజాయి, అదేవిధంగా మనకి డ్రగ్స్గా వాడేటువంటి పౌడర్స్ని, వీటన్నిటినీ కూడా తరిమి కొట్టే దానిలో మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను.